విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కుట్రలు చేస్తున్నారంటూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంపై శాసన మండలి విపక్ష నేత ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఆదివారం విశాఖ నగరంలోని వైసీపీ క్యాంప్ కార్యాలయంలో బొత్స మీడియా సమావేశంలో మాట్లాడుతూ విశాఖ ఉక్కు ఆంధ్రుల సెంటిమెంట్, విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ కోసం వేల ఎకరాల భూములను రైతులు త్యాగం చేశారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కుట్రలు చేస్తున్నారని బొత్స ధ్వజమెత్తారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైఎస్ఆర్సీపీ వ్యతిరేకమని ప్రధాని మోదీకి వైఎస్ జగన్ చెప్పారని బొత్స తెలిపారు. స్టీల్ ప్లాంట్ కార్మికులకు వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుంది. గత 15 రోజులుగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు నిరసన చేస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పై కూటమి ప్రభుత్వం వైఖరి చెప్పాలని బొత్స మీడియాకు డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు పేరుతో స్టీల్ ప్లాంట్ ఏర్పడింది. 32 మంది త్యాగ ఫలితంతో ఏర్పడింది. 32,000 ఎకరాల స్టీల్ ప్లాంట్ కోసం ఇచ్చారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో స్టీల్ ప్లాంట్ విస్తరణ కోసం 11,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత కష్టాలు ప్రారంభమయ్యాయి. ప్రధాని మోదీ విశాఖకు వచ్చిన సందర్భంలో విశాఖను స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయొద్దని వైఎస్ జగన్ అడిగారు. ప్రధానికి 2 సార్లు లేఖలు రాశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరిగితే టీడీపీ నేతలు రాజీనామాలు చేస్తామంటున్నారు. ఎంపీ ఎమ్మెల్యేలు రాజీనామాల వలన ఒరిగేది ఏమీ లేదు. ముందు కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణకు అనుకూలమా వ్యతిరేకమా చెప్పాలి. ఎన్నికలకు ముందు చంద్రబాబు, పవన్ ఇచ్చిన హామీను నిలబెట్టుకోవాలి. స్టీల్ ప్లాంట్ పై టీడీపీ విధానం ఏమిటో చెప్పాలి. కేంద్ర మంత్రి కుమారస్వామి వచ్చారు. 2వ బ్లాస్ట్ ఫర్నిచర్ మూసివేశారు. మా పార్టీ విధాన ప్లాన్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకం. స్టీల్ ప్లాంట్ అనేది ప్రజల సెంటిమెంట్. మేము వ్యతిరేకించాం కాబట్టే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిందని బొత్స సత్యనారాయణ చెప్పారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, మాజీ ప్రభుత్వ విస్కరణం ధర్మశ్రీ, వైఎస్ఆర్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షులు కోల గురువులు, గాజువాక మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, జియాని శ్రీధర్ పాల్గొన్నారు. ఈ రాష్ట్ర ప్రజల తాలూకా సెంటిమెంట్స్ ని మీరు కాపాడండి. మేము ఆఖరిగా ఒకటే అడుగుతున్నా, కూటమి ప్రభుత్వం తాలూకా విధానం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్న మీ ప్రభుత్వం తాలూకా విధానం జాతీయమా, ప్రైవేటిజమా, జాతీయ సంస్థగా స్టీల్ ప్లాంట్ ఉంచడమా? విధానాన్ని ముందు ప్రకటించండి. అదేదో చిల్లర ఇక్కడ నాయకులు అక్కడ నాయకులు మాట్లాడితే కాదు. అయితే సాక్షాత్తు ఇక్కడ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మాట్లాడాలి, లేదు కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి వారు మాట్లాడాలి. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉక్కు శాఖ మంత్రి వచ్చారు, స్టీల్ ప్లాంట్ చూశారు. ప్రెస్ కాన్ఫరెన్స్లో మీ ప్రెస్ సోదరులు అడిగారు, మీ విధానం ఏంటని అడిగారు. నా సాయశక్తి ఉంచడానికి ప్రయత్నం చేస్తాను, కానీ ప్రధానమంత్రి గారిని అడిగి చెప్తాను మీకు అని చెప్పారు. ఒకసారి మీకు జ్ఞప్తికి చేసుకొస్తున్నాను. అంటే దీని మీద క్రిస్టల్ క్రికెట్గా ఎన్డీఏ ప్రభుత్వం తాలూకా విధానాన్ని ప్రకటించవలసిన అవసరం ఉంది. ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాం, ప్రకటించాలని కోరుతున్నాం. నా ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత, ఈ పత్రికా సమావేశం తర్వాత ఎన్నో అవాకులు చవాకులు మా మీద ఎన్నో మాట్లాడతారు, నాకు తెలుసు. ఎన్నో విమర్శలు చేయడానికి ప్రయత్నం చేస్తారు, మాకు తెలుసు. ఎన్నో సోషల్ మీడియాలో మా మీద మాట్లాడతారు, నాకు తెలుసు.